హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే మొలకలు అండి, స్ప్రౌట్స్ అన్నమాట. ఈజీగా మనం స్ప్రౌట్స్ మేకర్ లేకుండానే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది, దీనివల్ల ఏమేమి మనకు బెనిఫిట్స్ ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నేను ఒక బౌల్ అనుకోండి, దాంట్లో పచ్చి శనగలు తీసుకున్నానండి. శనగలు అయితే అందరికి ఐడియానే ఉంటుంది కదా. సో 1 కప్పు శనగలు, మీరు ఏవైనా 2 రకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. డైలీ మనకు సరిపోతాయి. అన్ని వెరైటీస్ ఒకటేసారి తినాలి అని లేదు మనకి మొలకలు. సో ఇక్కడైతే నేను శనగలు 1 కప్పు, నెక్స్ట్ వచ్చేసి పెసర్లు అండి. పెసర్లు అంటారు. సో ఇవి నేను ఏంటి అంటే 2 ఒక్క దగ్గర వేస్తున్నాను. మీరు సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఒకే దగ్గర వేసేసాను అనమాట. సో మీరు కావాలిస్తే 2 బౌల్స్లో వేసి సపరేట్ బౌల్స్లో నానబెట్టండి. ఇది ఏంటంటే 2-3 టైమ్స్ బాగా కడిగేయండి. దుమ్ము ఉంటుంది కదా మనకి, బాగా కడిగేసి వాటర్ వేసి పెట్టండి. ఇది ఏంటి అంటే కనీసం దాదాపు ఒక 1 డే అనుకోండి. ఈరోజు మార్నింగ్ పెట్టామంటే రేపు మార్నింగ్ వరకు నానబెట్టి పెట్టండి వీటిని. మన స్ప్రౌట్స్ మేకర్లో పెట్టట్లేం కాబట్టి కొంచెం అవి మనకు నానాల. చూసారా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఎంత బాగా నానిపోయి ఉన్నాయి మనకి శనగలు కానీ పెసలు కానీ, చాలా బాగా నానిపోయి. ఇప్పుడు ఏంటి అంటే మీరు కాసేపు పేపర్ పైన ఆరబెట్టండి, లేదా ఏదన్నా కాటన్ క్లాత్లో వేసి కొంచెం అట్లా టచ్ చేయండి, వాటర్ ఇంకిపోయే వరకు. మనకి అంత తడిగా ఏమి ఉండకుండా అనమాట. అలా ఉంటే అది జిగురుగా అవుతాయి అనమాట. మనకి చాలామందికి అదే ప్రాబ్లం వస్తుంది. ఈ చేసినప్పుడు జిగురుగా అంటుకుపోయినట్టు అవుతుంది. సో అది రాకుండా ఉండాలంటే కాసేపు 5 నిమిషాలు న్యూస్ పేపర్ పైన వేసి ఆరబెట్టండి, లేదా ఒక కాటన్ క్లాత్లో వేసి వాటర్ని తూడ్చేయండి. నేనైతే వాటర్ తూడ్చేసి వేస్తున్నాను అనమాట. సో ఇది మనం ఏంటంటే ఇక్కడైతే నేను ఈ కాటన్ టవల్లో వేసి ఒక మూటలాగా కట్టాలండి దీన్ని మనం. సో ఇక్కడ మీరు కాటన్దే తీసుకోండి, ఏదైనా కానీ వేరే క్లాత్లో మనకి రాదు. సో దాంట్లోనే ఇదిగో ఇలాగా ముడి వేసి పెట్టండి. ముడి కూడా మనం చాలా లూజ్గా వేయాలండి, టైట్గా ముడి వేసి పెట్టకూడదు. వాటికి గాలి పాస్ అవుతూ ఉండాలన్నమాట. మనకి కాటన్ది కొంచెం పల్లెచగా ఉన్నది తీసుకుంటే ఇలాగా గాలి లోపలికి బయటికి పాస్ అవుతుంటుంది అనమాట దాంట్లోకి. సో ఇది పెట్టిన నెక్స్ట్ డే అండి, ఇది నెక్స్ట్ డేకి మనకి కొంచెం మొలకలు వస్తాయి. చాలామంది ఏం చేస్తారంటే ఇలా చిన్న మొలకలు వచ్చినప్పుడు తింటారు. ఇలా తిన్నప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ ఫామ్ అవుతుంది కడుపులో. సో అవి మనకి ఇంకో నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాలా మనం. సో ఇప్పుడు తీసారు కదా, ఇది తీసినప్పుడు ఏం చేయండి అంటే మూట కట్టేసి కొంచెం వాటర్ చల్లండి దానిపైన. వాటర్ చల్లేసి మళ్ళీ పెట్టేయండి. మళ్ళీ నెక్స్ట్ డేకి మనకి కరెక్ట్గా మనం ఏ సైజులో ఉన్నప్పుడు మొలకలు తినాలి అన్నది మనకి కరెక్ట్ సైజు అప్పుడు వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఇది కరెక్ట్ సైజు అనమాట. మనకి ఇలా తిన్నప్పుడు ఏంటంటే మనకి గ్యాస్ ఫామ్ అవ్వడం కానీ అలాంటివి ఏమీ ఉండదు. సో ఫ్రెండ్స్, ఇది ఏంటి అంటే మనం నాన్ వెజ్ తినేవాళ్ళం అంటే తింటాము, దాంట్లో ఉండే మాంసకృతులు అవన్నీ ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి. తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది బెస్ట్ ఫుడ్ అండి. ఇందులో ఒకటి ఏంటి అంటే ఐరన్, ఫుల్గా ఐరన్ ఉంటుంది. ప్లస్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది. బాగా వీక్గా ఉంటారు కదా, వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎనర్జీ ఫుడ్. ప్లస్ లేడీస్లో ఏంటంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు డైలీ ఇది తినడం కూడా మార్నింగ్ తినాలండి మనం. అసలు మీరు ఈ తినడం కూడా
రా ఫుడ్ ఉంటుంది కదా, అంటే ఉడకబెట్టకుండా తినండి. ఇవి ఒక కప్పు తిన్నారనుకోండి, దీంతోపాటు కొన్ని అంటే 2-3 ఖర్జూర పళ్ళు, కొంచెం పచ్చి కొబ్బరి, ఇదే తిని బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసేయండి. ఇది తిని మళ్ళీ ఉడకబెట్టినవి తిన్నారు అంటే అప్పుడు స్టమక్ పెయిన్ వస్తుందన్నమాట, కడుపులో నొప్పి అనేది అప్పుడు వస్తుంది మనకి. సో ఇవి నేను ఏం చేస్తున్నానంటే, ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ ఉంటుంది కదా, అందులో పేపర్ వేసి దాంట్లో వేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 1 వీక్ వరకు కూడా ఉంటాయండి. సో అది నేను నలుగురికి చేస్తున్నాను కాబట్టి 2 రోజులలో అయిపోతాయి నాకు అంతే. సో దీనిపైన ఇంకొక పేపర్ వేసి ఏమన్నా తడి ఉన్నా కానీ అది పీల్చుకుంటుంది అనమాట. వేసేసి మనం దానికి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో ఇది తిన్న ఒకవేళ ఇవే తిని బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఇవి తిన్నదానికి బ్రేక్ఫాస్ట్కి కనీసం 1 అవర్ గ్యాప్ ఇవ్వండి. చాలా అంటే చాలా ప్రోటీన్స్ అన్నీ సమృద్ధిగా ఉంటాయన్నమాట ఈ మొలకలలో మనకి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.